నమస్తే, నేను మీ తరుణి. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కన్నుల పండుగగా జరిగిన సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. విశాఖలో విజయవంతంగా జరిగిన ఫిక్కీ 13వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన సమావేశంలో పాల్గొన్న కార్యదర్శి నివేదిత శుక్లా, ఎంపీ శ్రీభరత్. రాష్ట్రంలో దేవాలయాల రక్షణ హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి కోటీశ్వర్ శర్మ. భారతదేశంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేదని ఆవేదన. ట్రోపో ఆవరణం కారణంగా రాష్ట్రంలో బలపడిన అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు కురవనున్న వర్షాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్య వాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు కలిగిన లబ్ధిని, అదేవిధంగా రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధిపై పలు అంశాలను ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నామని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో స్థానిక నాయకుడు జగదీష్ అధ్యక్షతన జరిగిన 41, 42 వార్డుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజులలో ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధిలో తాము ముందుకు వెళ్తున్నామని అన్నారు. అనంతరం ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి కరపత్రాలను అందజేశారు. రానున్న కాలంలో దక్షిణ నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, నార్త్ జనసేన ఇన్ఛార్జ్ ఉషా కిరణ్, సౌత్ జనసేన ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి, బీజేపీ సౌత్ ఇన్ఛార్జ్ అత్తిరి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏది కూడా మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ ఈ మంత్ నుంచి మనకు యాప్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఎవరికైతే ఇల్లులు కమిట్మెంట్ ఇచ్చామో, ఎవరికైతే రేషన్ కార్డు కమిట్మెంట్ ఇచ్చామో, ఏ ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా చేసే బాధ్యత ఇక్కడున్న మన అందరిది. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో ఇప్పుడే మా సోదరులు చెప్పారు, చాలామంది ఇల్లులు ఇస్తామని చెప్పేసి మనం కొన్ని డీడీలు తీసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు చాలామందికి ఇంకా ఇల్లులు ఇవ్వలేదు. అమౌంట్ కట్టినలకు కూడా అవి కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లులు వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఇందాక మా శంకరరావు గారు చెప్తూ, నిజమే సార్, అది చాలా ప్రాబ్లం. అదేదో ఒక కారు ఉంటే, టోటల్ ఫ్యామిలీకి ఒక కారు ఉంటే, లేకపోతే ఏదన్నా ట్యాక్సీ ఏదున్నా కూడా ఇల్లు అర్హులు కాదు, లేకపోతే దేనికి అర్హులు కానీ పక్కన పెట్టారు. వాటిని అన్ని మనం సరిచేద్దాం. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అటు ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఆడేదో ఇచ్చేసాడు టైం కనుక్కుంటే ఆడు మనందరినీ దోచేసి ఇచ్చేసాడు. ఎందుకంటే మన కలెక్టరేటు తాకట్టు పెట్టేశాడు, మన సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టేశాడు, మన భావి తరాలకు సరిపడి అన్నీ తాకట్లు పెట్టేశాడు. ఇది చంద్రబాబు నాయుడు తీర్చుకో నాయన, నువ్వు ఈ 5 ఏళ్ళు ఏం పడతావో పడు, నీ ఏజ్లో 74 ఏళ్ళ వయసులో ఆయన సర్కస్ చేస్తున్నాడు. ఢిల్లీ విజయవాడ ఆ డబ్బులు తెచ్చి వడ్డీ కట్టడానికి సరిపోయే పరిస్థితి ఉంది. నెమ్మదిగా అన్ని స్కీములు అవుతాయి. మొన్నే ఎమ్మెల్యే గారు చెప్పారు,
మన జడ్సీ గారు సౌత్ పనిచేసే జడ్సీ గారు కూడా చెప్పారు, మన మల్లయ్య నాయుడు గారు. ఏంటంటే 10-15 రోజుల్లో యాప్ ఓపెన్ అవుద్ది, మన అందరికీ రేషన్ కార్డులు వస్తాయి, మళ్ళీ కొత్త రానోళ్ళకి పెన్షన్లు కూడా ఎవరైతే ఇందాక జుబేర్ భాయ్ చెప్పారు, పెన్షన్లు ఒక గదిలో ఒకళ్ళుండి ఒకే అపార్ట్మెంట్లో 3-4 ఫ్యామిలీ, ఇలాంటివన్నీ మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కొంత నా సాయంతో, కొంతమంది జడ్సీ గారు అధికారులందరి సాయంతో అన్నీ రెక్టిఫై అవుతాయి. స్ట్రీట్ లైట్ అయితే అప్పుడు వేసిన స్ట్రీట్ లైట్ ఈరోజు కొవ్వొత్తులా వెలుగుతున్నాయి అన్న. పేరుకి సిటీ మాత్రం కానీ విలేజ్ని తరిపిస్తున్నాయి అన్నీ. ప్రతి వీధిలో కూడా స్ట్రీట్ లైట్లు, అలాగే రోడ్డు మరమ్మతులు. ఇంకోటి మేము ప్రత్యేకంగా అడగాల్సింది ఏంటంటే, మేము 3 మొక్కలతో ముగిస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఈ డోక్రా మహిళలు మీటింగులు పెట్టుకోవడానికి కానీ 2-3 కళ్యాణ కమ్యూనిటీ హాల్ ఉంచుకుంటే దాన్ని గత ప్రభుత్వం సచివాలయాలు చేసిందన్న. దయచేసి మళ్ళీ ఈ డోక్రా మహిళలకు ఆ కమ్యూనిటీ హాల్ హ్యాండ్ ఓవర్ చేసి సచివాలయాల్ని బయట పెట్టేస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఔత్సాహికులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఫిక్కీ ఆధ్వర్యంలో 13వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన సమావేశం స్థానిక నోవోటల్ హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి నివేదితా శుక్లా శర్మ, సంయుక్త కార్యదర్శి దీపాంకర్ ఆరోన్, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఎం సుదర్శన్ స్వామి, అతాని గంగవరం పోర్ట్ సీఈఓ అమిత్ మౌలిక, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొని మాట్లాడారు. మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫిక్కీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ డిపార్ట్మెంటు ఈ అక్టోబర్లో ముంబైలో ఇండియా కమ్ 2024 అనే ఈవెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిక్కీతో కలిపి. ఆ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ సంబంధించిన అన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేసి అక్కడ వస్తున్న మిగతా వాళ్ళతో మాట్లాడి B2B ప్లస్ G2G కరస్పాండెన్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి, అలాగే మన కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చేదానికి కోసము వాళ్ళు ఒక కట్ అండ్ రేసర్ ఈవెంట్ ఇక్కడ చేయడం జరిగింది. మన ఆనరబుల్ ఎంపీ వైజాగ్ గారు పార్టిసిపేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నివేదిత మేడము, తర్వాత జాయింట్ సెక్రటరీ దీపాంకర్ సార్ ఇద్దరు కూడా వచ్చారు. దీంతో ఇక్కడ ఫిక్కీ వాళ్ళు మన అమిత్ మాలిక్ గారితో కూర్చొని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఈ ఉద్దేశం, ఈ ఒక మీటింగ్ ఉద్దేశం మన ఆంధ్రాలో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ అందరినీ పిలిపించి ఆ పర్టికులర్ కెమ్ ఇండియా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయించి అక్కడ ఉన్న కొత్త టెక్నాలజీ ప్లస్ కొత్త ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మన దగ్గర ఉన్న పెట్టుబడులు పెంచేదానికి. మేడం గారు వాళ్ళ అడ్రస్ చెప్పినట్లు కెమికల్ ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలో 45 బిలియన్ అనేది చాలా పెద్ద నెంబరు. ఫార్మా ఈజ్ 50 బిలియన్, ఇది 45 బిలియన్. సో ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్గా ఉన్న ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇంకా స్కోప్ ఉన్న ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్స్ కానీ రిమైనింగ్ కానీ చాలా స్కోప్ ఉంది. ప్యూర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్, ఆర్గానిక్ కెమికల్స్, తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ అని కెమికల్ ఇండస్ట్రీ ఒక డైవర్సిఫికేషన్ చాలా పెద్దది. సో మనకు లక్కీగా ఒడిశా, గుజరాత్తో పాటు మనకు PCPR నోటిఫై అయింది చాలా 15 years బ్యాక్. కానీ దానిలో మనకు ఒరిస్సాకు ఇంకా మనకు యాంకర్ క్లయింట్ అనేది ఇంకా రాలేదు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము, మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీతో ప్లస్ DCPCతో. Visakhapatnam to request the industry of Andhra Pradesh to participate in our event India Chem, which is the 13th edition and happening in Mumbai from 17th October to 19th October. India Chem is a big event and it's a great opportunity to know about the latest developments that are happening in the industry all over the world, to know about the best practices, to know about the technology and the trends in the Indian chemical industry and the world chemical industry. So our request to the industry here is to come and participate in great numbers. The event will give them a great opportunity to learn about new things and to also showcase whatever they are doing and to showcase the state to attract investment from the world. So it was a great opportunity for us also to interact with the industry here and to learn what they are doing and to invite them to attend the event, participate in it in great numbers, and I'm sure they will come in huge numbers and it will help the industry not only in Andhra Pradesh but also in the country.
భారతదేశంలో హిందువులకు దేవాలయాలకు భద్రత లేకుండా పోయిందని, తక్షణం దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీనివాసుని ప్రసాదంలో జంతు తైలం కలిగిన నెయ్యి వినియోగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులర్ ప్రభుత్వాలు అని పేరు చెప్పుకొని కేవలం హిందూ దేవాలయాలను తమ కబ్జాలో పెట్టుకొని దేవాలయాలను దోచుకుంటున్నారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిందని, దాన్ని అపవిత్రం చేయడం కోట్లాది మంది హిందువులు పీఠాధిపతులు సహించలేకపోతున్నారన్నారు. దీనికి నిరసనగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ, రాష్ట్ర రాజధాని కేంద్రంలోనూ నిరసనలు చేసి గవర్నర్కు, జిల్లా కలెక్టర్లను వినతిపత్రం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ పేరిట దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కలుపుకుంటూ దేశవ్యాప్త ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనాన్ని రేకెత్తించినటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ప్రసాదమైనటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి కేవలము కలుషితమైనది మాత్రమే కాక హిందూ సమాజం యొక్క ధార్మిక భావాలని, ఆహారపు అలవాట్లని, భక్తి ప్రపత్తులని కించపరిచేటువంటి విధంగా జంతువుల యొక్క కొవ్వుని, చేపల యొక్క కొవ్వుని కలిపినటువంటి నెయ్యిని ఉపయోగించారనేటువంటి వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క మనోభావాలను కలిచివేసింది. దేవాలయాల్లో ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరత్ర రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలలో దేవాలయాలు ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నాయో అనేక దశాబ్దాల నుంచి ఈ రకంగా అవకతవకలు, అవినీతి, దుర్వినియోగము, దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, కంప్లైంట్లు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ పరాకాష్ఠగా ప్రసాదంగా వినియోగించేటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నేతిని ఈ రకంగా జంతువుల కొవ్వు పదార్థాలతోటి కలుషితం చేసి ఉపయోగించారనేటువంటి దైవాపచారము యావత్ హిందూ సమాజాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఈ లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యి కలుషితమైనది కాదు అనేటువంటి పరిశోధనలు, ల్యాబొరేటరీ టెస్టులు, వీటికి సంబంధించినటువంటి ఒక న్యాయ విచారణ జరపాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేస్తోంది విశ్వ హిందూ పరిషత్. ది టోన్ కర్టన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో టివిత్ ఎవ్రీథింగ్ నాటక ప్రదర్శన సెప్టెంబర్ 28న జరుగుతోందని పురాతనమైన థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకులు మాలా సాషా తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 1971లో స్థాపితమైంది ది టోన్ కర్టన్స్ గ్రూప్ 53 ఏళ్లుగా హైదరాబాద్లోని పురాతన సంస్థగా భారతదేశం, యుఎస్, కెనడా, దుబాయ్ దేశాలలో 100కు పైగా నాటకాలు, 300కు పైగా ప్రదర్శనలు అందించిందన్నారు. థియేటర్ ప్రేక్షకుల కోసం ది పార్క్ హోటల్లో టీ విత్ ఎవ్రీథింగ్ నాటక ప్రదర్శనం జరుగుతుందన్నారు. ది గుడ్ డాక్టర్ నుంచి స్వీకరించిన టీ విత్ ఎవ్రీథింగ్లో ప్రఖ్యాత రష్యన్ నాటక రచయిత యాంటన్ చెకోవర్ రాసిన కథలు, నాటకాల ఆధారంగా అనేక లఘు నాటికలు చేరి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రదర్శన మనోహరంగా, ఉల్లాసంగా, విషాదకరంగా, హృదయాన్ని హత్తుకునే వినోదాత్మకమైన కథలతో సమ్మిళితమై ఉంటుందని తెలిపారు. For our theatre evening on Saturday 28th September 2024 with the Torn Curtains, and the Torn Curtains have been around for quite some time, and their director is Ms. Mala Pasha, who is besides me. So we are having this from 7:30 onwards on this Saturday. So this is all about theatre, and theatre is something which is more of a vanishing art, and we're trying to keep this alive along with the Torn Curtains, and it's very interesting. And the most renowned actors and actresses started their life with theatre, so theatre is a very interesting thing. It's live performance on stage. So rest I think Mala will. It's a great pleasure to be performing again in Vizag. For the last 5 years we didn't come here because of COVID, and now we're back here and we love it. We just love performing for the audience in Vizag because it's a very discerning and appreciative audience, so we like that. About us, about the Torn Curtains,
We actually started our theatre company in 1971, so we've been here for 53 years. And we are actually one of the first theatre companies to do dinner theatre in India. Nobody else had done supper theatre or dinner theatre until we started it. It's some of the streams, few streams that we started. The other stream is we do awareness theatre, like awareness on breast cancer. So every year in October, for the last 14 years, we've been doing theatre. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని విశాఖ జిల్లా నిర్వాసితులు కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రపూరిత చర్యలపై జేఏసీ భాగస్వామ్య పక్షాల నాయకులు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ఇతర కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసినందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి ప్రజలు మెజారిటీ లేకుండా తీర్పునివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇకనైనా ఎన్డీఏ ప్రభుత్వం తమ దివాలా కోరు ప్రైవేటీకరణ విధానాలపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. కేంద్ర సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర టీడీపీ కూటమి కీలక మద్దతుతో ఏర్పడుతోందని, ఇది విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో రక్షించుకునేందుకు దోహదపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వము అమ్ముతామని ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కూడా విశాఖ నగర జేఏసీ ఆధ్వర్యంలో నేటికి 1280 రోజులు కావస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడినప్పటికి కూడా అనేక రూపాల్లో కార్మికులు కానీ, రైతులు కానీ, కర్షకులు కానీ, ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అనేక ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దీనిలో భాగంగానే విశాఖ ఉక్కు కార్మిక ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూడా నేటికి 1330 రోజులు అక్కడ కూడా ఉద్యమం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కిందకి దిగొచ్చి ఏదైతే ప్రకటన చేసినటువంటి ప్రైవేటు ప్రకటన ఉపసంహరించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలని చెప్పి మేము ఇప్పటికే కార్మిక వర్గం పోరాటం జరుగుతూ ఉంది. మరి నూతనంగా ఏర్పాటు అయినటువంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలవడం అనేది జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఏదైతే జేఏసీ పోరాట కమిటీ నాయకులకి నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ప్రయత్నం మీరు చేయండి, ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని మేరకే ఈనాటి వరకు ఇప్పటి వరకు కూడా ఫస్ట్ విడత 500 కోట్లు మరి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రేపు ఎల్లుట్లో కూడా కొంత డబ్బుని రిలీజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం కిందకి దిగొచ్చిందని మేము అనుకుంటూ ఉన్నాం. అలాగే కేంద్ర మంత్రి ఇక్కడ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కన్నటువంటి ఒక ప్రజల నినాదంతో ఏర్పడినటువంటి ఈ ప్లాంట్ని, పోరాటాలతో ఏర్పడినటువంటి ఈ ప్లాంట్ని రక్షించుకోవాలన్నటువంటి తపనతో మరి ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఒక ప్రకటన ద్వారా కార్మికుల్లోనూ ఇటు నిర్వాసితుల్లోనూ విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలు గుండెల్లో రాయిలు పరిగెత్తే విధంగా ఆవిడ ప్రకటన చేయడంతో ఉద్యమాల బాట పెట్టి పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసితుల నాయకుల్లోనూ కార్మికుల్లో కూడా ఉద్యమాల బాట పెట్టారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు చేస్తూ ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి మరి ఏదైతే స్టీల్ ప్లాంటు కార్మికులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్తో ముందుకెళ్తున్నాం. దీన్ని మేము కూడా నిర్వాసిత సంఘం ప్రతినిధులుగా స్థానిక గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే విశాఖ పార్లమెంట్ మన భర్త గారు ఎంపీ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మాకైతే నమ్మకం ఉంది, తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా చూస్తారన్నటువంటి నమ్మకాన్ని అమ్ము చేయరని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతారని మీ ద్వారా తెలియజేస్తాను. సోదరులారా, ముందుగా తెలియజేయవలసింది ఏంటంటే స్టీల్ ప్లాంట్కి అవసరం లేనటువంటి భూమిని ఎక్వైరీ చేసి దాని వ్యాపార నిమిత్తం కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి పెదగంటేడ మండలంలో ఉన్న భూములన్నీ అమ్ముకోవడం జరిగింది. మీరు రైతులకు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్తే మేము గవర్నమెంట్ చేతిలో ఈ స్టీల్ ప్లాంట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము భూములు రైతులందరూ దారాదత్తం చేసాం. మేము సుమారు 200 ఎకరాల భూమి రైతుని కొడుకుని నేను, మా నాన్నగారు గుంత తెచ్చారు, ప్రెసిడెంట్ నెల్లుముక్కు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈవేళ ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులు మీరు అమ్ముతానండి ప్లాంట్ని, మేము ఎందుకు భూమి ఇవ్వాలి? మేము ఈరోజు కూడా 26,000 ఎకరాలు సుమారు దగ్గర 5-6 వేల ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ కట్టలేదు. స్టీల్ ప్లాంట్ ప్రహారీ కూడా బయటనే ఉంది.
మరి ఎందుకు మీరు ఎక్వైరీ చేసి తీసుకున్నారు? ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ప్రారంభించేసరికి 1979 నుంచి 83 వచ్చేసరికి సుమారు 1000 మంది నిర్వాసాలు తిండి లేక చనిపోయారు. ఈవేళ మీరు చేస్తున్న పరిస్థితి రోజుకో విషయాన్ని కట్ చేసుకొస్తున్నారు. హెచ్ఆర్ఏ కట్ చేసేసారు, ఎల్టీసీ తీశారు, ఎల్ఎల్టీసీ తీశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు వైఎస్ఆర్సీపీకి అధికారం ఇచ్చారు, నాకు అధికారం లేదు, అందుకే నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి నువ్వు చెప్పి వెళ్ళిపోయావు. మరి ఆవేళ వైఎస్ఆర్సీపీ శాసనసభలో రిజర్వేషన్ తీసింది, ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకూడదు, ఇది ఆంధ్రుల తాలూకు అభిమానం అనే ప్లాంట్, ఇది ఆంధ్రుల మనస్తాపాల మీద మీరు దెబ్బ కొట్టద్దు అని క్లియర్గా శాసనసభలో రిజర్వేషన్ తీసాం. పేరు ప్రఖ్యాతులుగాంచిన సెవెన్ హిల్స్ హాస్పిటల్ నేటి నుండి ఎంజీఎం సెవెన్ హిల్స్ పేరుతో అధునాతన సేవలు అందించనున్నట్లు ఎంజీఏ హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని సిరిపురంలో ఓ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజగోపాల్తో పాటు వింగ్ కమాండర్ సీఈఓ ఎంకే బోస్ సమక్షంలో నూతన లోగోను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థలో ఒకటైన ఎంజీఎం హెల్త్ కేర్ సేవలు వినియోగిస్తూ ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. డూయింగ్ మోర్ బెటర్ అనే నినాదంతో సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎంజీఎం హెల్త్ కేర్గా నామకరణం జరిగిందన్నారు. For having accepted our invitation to attend this meet, and we are thrilled to welcome you to cover this very important event of acquisition of Seven Hills Hospital by the famed MGM Healthcare Group of Chennai. We are all excited to talk about a new journey following the acquisition of Seven Hills by MGM Healthcare from Chennai. This acquisition is indeed a significant milestone in the journey of expansion in the field of health and patient care by MGM Healthcare Group. This meet will also mark the unveiling of our exciting new logo for MGM Seven Hills Hospital. For interacting and talking you through this exciting journey, we have with us Dr. Prashant Rajagopalan, Director of MGM Healthcare Group. On the occasion of unveiling of the logo of MGM Healthcare Seven Hills. MGM Healthcare is a 6-year-old group from Chennai. We have 4 hospitals currently, and Seven Hills being the most recent one amongst the hospitals. We are extremely happy and proud to be here in the city of Vizag. It is special for us for 2 reasons. Firstly, because this is the first hospital of ours in the state of Andhra Pradesh, and will be the first among several hospitals that we have as a plan for the state of Andhra Pradesh. Second, and special feeling about the takeover of Seven Hills is the fact that today, after having completed the takeover, we have close to 1,000 beds between all our hospitals, more than 300 senior consultants, and close to 4,000 employees. So I would like to take this moment to welcome the 1,000+ members of the Seven Hills family into MGM, which will now be MGM Seven Hills. భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు, నృత్య దర్శకురాలు, రచయిత్రి ప్రతిభా ప్రహ్లాద్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా కప్పస్తంభనం ఆలింగనం చేసుకుని తదుపరి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలతో ఆమెకు ప్రసాదాన్ని అందజేశారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు నష్టం చేసి నూతన మోటార్ వాహన చట్టం 2019ని రద్దు చేయాలని విశాఖ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీఓ సేవలు ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రవాణా రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారము అందడం లేదన్నారు. పైగా చలానాలు, పెనాల్టీలు పెంచుతూ వేధింపులకు గురి చేస్తుందని తెలిపారు. రవాణా రంగం కార్మికులకు సంక్షేమ బోర్డు లేదని, ఫలితంగా ప్రమాదాల్లో గాయపడిన, అంగవైకల్యం చెందిన, అనారోగ్యం పాలైన కుటుంబ పోషణ భారమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీగా జీవో నెంబర్ 21 రద్దు చేసి రవాణా రంగ కార్మికులకి మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిలో
దొంగ జీవోలు తీసుకొచ్చి ఆర్టీఓ వర్క్స్ అన్నీ కూడా ప్రైవేటు పరం చేయనందుకు కుమ్మక్కయింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగం కార్మికులు చిన్నచూపుగా చూస్తున్నారు. ఈరోజు రవాణా రంగ కార్మికులకు కానీ రోడ్డు ఎక్కితే రవాణా రంగ కార్మికులు స్పందించిపోతే మీ అసెంబ్లీ సీటు గడగడలాడుతుందని రవాణా రంగ కార్మికుల సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందో తెలియదు కానీ జీవో నెంబర్ రద్దు చేస్తానని చెప్పి దొడ్డిదారులో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వనందుకు జీవో ఎందుకు తీసుకొస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి. మీ ఎమ్మెల్యేలకి, మీ ఎంపీలకి, వాళ్ళ అనుచరులకి ఇదంతా కట్టిపెట్టినందుకని మేము భావిస్తున్నాం. వెంటనే ఏదైతే ఈ జీవోని రద్దు చేయాలి. ఆర్టీఓ వర్కులన్నీ ప్రభుత్వమే నడపాలి. నడపలేని వెడల ప్రభుత్వం మీద ఆందోళన చేస్తాం. రేపు చలో ఆర్టీఓ ఆఫీస్ పిలిపోవడం జరిగింది. ఆటో కార్మికులు మొత్తం రవాణా రంగ కార్మికులు అందరూ కూడా చలో ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ జీవోని కానీ రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు ముట్టడి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి నేను ఆటో ఫీల్డ్లో ఉన్నాను, కాంప్లెక్స్ స్టాండు. అయితే ప్రభుత్వానికి నేను ఒకటే విన్నపం చేసుకుంటున్నాను సార్, దయించి మమ్మల్ని అర్థం చేసుకోండి. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే మా ఆటో రంగాన్ని మటుకు ఎవరు మార్చలేకపోతున్నారండి. ఎన్నో కొత్త కొత్త రూల్స్ ఏ జీవో పాస్ చేసినా మొదటగా రవాణా మీదే, మా ఆటో ఫీల్డ్ మీదే పెడుతున్నారండి. అది మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇంకోటి, ఏ యొక్క ఫైన్లు అవ్వడం కావచ్చు, కేసులు కావచ్చు, లేకపోతే ఏ చట్టం తీసుకొచ్చినా సరే ఈ మోటార్ రంగాన్ని ఎక్కువగా, ఈ మోటార్ రంగం మీద ఎక్కువగా రాబడి వస్తుంది మన ఏ దేశం కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు. కానీ ఈ మోటార్ రంగం మీద ఎక్కువగా పెనాల్టీలని, ఫైన్లని వేసి మరి మమ్మల్ని చాలా రకంగా మరి బాధలు పెడుతూ, రకంగా కేసులు రాస్తూ, పెనాల్టీలు వేస్తూ, మరి ఫోటోలు ఇక్కడ నో పార్కింగ్లో, జస్ట్ నో పార్కింగ్ కూడా కాదు సార్, ఒక ఆటో బేరం ఎక్కించి మరి కస్టమర్ని ఎక్కడ దింపాలి సార్ మేము? ట్రోపో ఆవరణం కారణంగా రాష్ట్రంలో నైరుతి పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తాయని వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలియజేశారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శనివారం కూడా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రంలో చేపలు పట్టే వారికి ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో మాన్సూన్ మన రాష్ట్రంలో సాధారణంగా ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవడం చూసాం. అత్యధికంగా కలిపట్నంలో 10 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 9 సెంటీమీటర్స్, అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కలలో, నెక్స్ట్ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎలమంచిల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ 24 అవర్స్ వరకు పరిశీలించినా కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ ప్రస్తుతం హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా జరిగిన సింహాద్రి నాథుని నిత్య కళ్యాణం, స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. విశాఖలో విజయవంతంగా జరిగిన ఫిక్కీ 13వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన, సమావేశంలో పాల్గొన్న కార్యదర్శి నివేదితా శుక్లా, ఎంపీ శ్రీభరత్. రాష్ట్రంలో దేవాలయాల రక్షణ హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి కోటీశ్వర్ శర్మ. భారతదేశంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేదని ఆవేదన. ట్రోపో ఆవరణం కారణంగా రాష్ట్రంలో బలపడిన అల్పపీడనం, రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు కురవనున్న వర్షాలు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.